నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి టీడీపీ జనసేన జైత్య యాత్ర వైసీపీని చిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపు. రా కదిర్రా అంటే వచ్చేవారు ఎవ్వరూ లేరు చంద్రబాబు పర్యటనలపై అంబటి కౌంటర్. లోక్సభ ఎన్నికల వేళ ఏఐసీసీ కీలక నియామకాలు తెలంగాణలోని 17 స్థానాలకు కోఆర్డినేటర్ల నియామకం. సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేది ఎంపీ ఎన్నికల్లో పొరపాట్లు జరగనివ్వమన్న కేటీఆర్. ఏపీలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం రేపటి నుంచి 3 రోజుల పాటు టూర్. లోక్సభ ఎన్నికల ప్రచారానికి మోదీ శ్రీకారం జనవరి 13 నుంచి ప్రారంభించనున్న ప్రధాని. రైట్ బులెటిన్లో డీటెయిల్స్ చూసుకుంటే అన్ని రాజకీయ పక్షాల ఎన్నికల్లో హామీలు గుప్పిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పక్షం ఆ పక్షం అనే తేడా లేకుండా అధికార పక్షం ప్రతిపక్షాలు ఏవేవో వాగ్దానాలు చేసేశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసి నెల రోజులు పూర్తయింది. మరి గత నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ప్రజాపాలన అందిస్తామన్న ప్రభుత్వ అడుగులు సక్సెస్ పార్టీలో పయనిస్తున్నాయా? పాలనలో రేవంత్ సర్కార్ మార్క్ కనిపిస్తుందా? ఈ నెల రోజుల్లో ముఖ్యమంత్రి ఏం చేశారు? మంత్రుల నిర్ణయాలు ఏమిటి? ఆగదు ఏ నిమిషం, ఆగితే సాగదు లోకం. అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి వెళ్ళాయి. బీఆర్ఎస్ రెస్ట్లోకి వెళ్ళింది. అప్పుడు రెస్ట్లో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు గద్దె ఎక్కి కూర్చుంది. నెలాళ్ల పాలన సాగించింది. మరి ఈ నెలాళ్ల హస్తం పార్టీ పాలన ఎలా ఉంది? బెస్టా వరస్టా? ఈ విషయాలన్నీ ఓసారి సింహావలోకనం చేసుకుంటే గత ఏడాది డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు అవుతోంది. మార్పులకు నాంది పలకాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారం సాగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నెల రోజుల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక తమది ప్రజా ప్రభుత్వమని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ ముందు పెట్టిన కంచెలను తొలగించి ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చారు. ప్రజలెప్పుడైనా ప్రజాభవన్కి రావచ్చని సీఎం రేవంత్ తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పిస్తూ 2వ సంతకం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 48 గంటల్లోనే 6 గ్యారంటీలోని 2ంటిని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించింది నిరాటంకంగా అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో 5 లక్షల రూపాయలున్న బీమాని 10 లక్షల రూపాయలకు పెంచారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే రేవంత్ టీఎస్పీఎస్సీపై రివ్యూ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇక రాష్ట్ర బడ్జెట్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో నిధులు ఏ మేరకు ఉన్నాయి, ఆదాయం ఏ మేరకు జనరేట్ అవుతోంది, దుబారా ఎక్కడ జరుగుతుందనే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. అన్ని శాఖల మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సమావేశంలో భాగంగా నూతన సర్కార్ శ్వేతపత్రాలను విడుదల చేసింది. ఆర్థిక విద్యుత్ శాఖలకి సంబంధించిన పూర్తి విషయాలను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సభకు తెలిపారు. డ్రగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటామని,
డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చేందుకు చర్యలు చేపడతామని రేవంత్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. అందుకు అనుగుణంగా పాలనలో కూడా దూకుడు పెంచారు. నెల రోజుల్లో సీఎం రేవంత్ 4 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇందులో రాజకీయపరమైన పర్యటనలు, కొన్ని అధికారిక పర్యటనలు మరికొన్ని ఉన్నాయి. రేవంత్ సీఎం అయ్యాక మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీని కలిసి విభజన హామీలను అమలు చేయాలని కోరారు. అప్పులు తీసుకునేందుకు అనుమతులు కోరుతూనే గత ప్రభుత్వం చేసిన విపరీతమైన అప్పులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఫెడరల్ స్ఫూర్తి కొనసాగిస్తామని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పట్టుబట్టి నిధులు తెప్పించుకుందామని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాని, ఇరిగేషన్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి అరవింద్ సింగ్ పురి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లను కలిసి కేంద్రం నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులని తక్షణమే విడుదల చేయాలని సీఎం రేవంత్ కోరారు. ప్రక్షాళన చర్యలు చేపట్టిన సర్కార్ పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న పలువురు అధికారులపై రేవంత్ ప్రభుత్వం వేటు వేసింది. సీఎంఓని బలోపేతం చేసే దిశగా రేవంత్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డిని నియమించారు. రెవెన్యూ శాఖ మీద పట్టున్న శేషాద్రిని రేవంత్ తన సెక్రటరీగా నియమించుకున్నారు. కంటోన్మెంట్ బోర్డులో పనిచేసిన అజిత్ రెడ్డిని సైతం తన కార్యాలయంలో సెక్రటరీగా నియమించుకున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ చంద్రశేఖర్ని సీఎంఓ ఓఎస్డీగా నియమించుకున్నారు. వీరితో పాటు మొట్టమొదటిసారి ఒక ఐపీఎస్ షానవాజ్ కాసింని తన సెక్రటరీగా నియమించుకున్నారు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమానికి వేలాది హాజరై తమ సమస్యలు తెలియజేసుకుంటున్నారు. గత ప్రభుత్వం అవకతవకలు వెలికి తీసి ప్రజలకు చెప్పడంలో భాగంగా మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫీల్డ్ విజిట్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. టీఎస్పీఎస్సీని పారదర్శకంగా నిర్వహించేందుకు యూపీఎస్సీ అధికారులను సైతం రేవంత్ కలిశారు. జాబ్ క్యాలెండర్ ఉండేలా, విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేసేలా రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2024 డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇక రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేందుకు, పెట్టుబడులు పెట్టించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ రూట్ మ్యాప్ని రేవంత్ ప్రభుత్వం మార్చింది. ప్రజల అవసరాలు, ఖర్చు తగ్గించే ప్రయత్నంలోనే ఈ మార్పు చేశామని రేవంత్ తెలిపారు. ఇక ఫార్మాసిటీ విషయంలో గత ప్రభుత్వం 1000 ఎకరాలని సమీకరించింది. దాన్ని రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వీటి మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఒకటే చోట ఫార్మాసిటీ ఏర్పాటు చేయకుండా ఔటర్ రింగ్ రోడ్ నుండి 40 నుండి 50 కిలోమీటర్ల లోపు వివిధ కస్టలలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. భేషజాలకు పోకుండా ఆరోగ్యకరమైన రాజకీయాలే చేయాలని రేవంత్ భావిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం సరిగ్గా లేక హాస్పిటల్లో ఉంటే స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఇప్పటివరకు అందరితో షబాస్ అనిపించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సభ్యులు మరి భవిష్యత్తులో ఏ రీతిగా ఉంటారు, పార్లమెంట్ ఎన్నికల అనంతరం పాలనా వైఖరి ఎలా ఉంటుందనే విషయాలపై ప్రజలు పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా కసరత్తులు ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికల కోసం వివిధ రాష్ట్రాలకు కోఆర్డినేటర్లను నియమించింది. ఇందులో భాగంగా తెలంగాణకు నియమించిన నేతల జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. మహబూబ్ నగర్, చేవెళ్ల స్థానాలకు సీఎం రేవంత్ రెడ్డిని కోఆర్డినేటర్గా నియమించింది ఏఐసీసీ. హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానానికి మల్లు బట్టి విక్రమార్క, మల్కజ్గిరి సీటుకు తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లి స్థానానికి శ్రీధర్ బాబును నియమించింది. నల్గొండ స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సమన్వయకర్తగా చేశారు. భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ కొండా సురేఖ, మహబూబాద్, ఖమ్మం స్థానానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోఆర్డినేటర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏఐసీసీ.
అసెంబ్లీ ఎన్నికలకు సమరశంఖం పూరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రా కదలిరా పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వైసీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి టీడీపీ జనసేన జైత్రయాత్ర ప్రారంభమవుతోందన్నారు. వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ జగన్ పాలనపై ఆరోపణలు గుప్పించారాయన. టీడీపీ జనసేన ప్రభుత్వంలో రైతు రాజ్యం తీసుకొస్తామని ప్రకటించిన చంద్రబాబు పోలవరం పూర్తవ్వాలంటే జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలంటూ పిలుపునిచ్చారు. అంతకుముందు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు చంద్రబాబు. హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోతుందంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని దెబ్బతీశారంటూ జగన్పై విరుచుకుపడ్డారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ను కాపాడుకునేందుకు ప్రజలంతా కదిలి రావాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత. తప్పులు చేయించి ఓటాలు పంచుకుని దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి, ఎందుకంటే అర్థమైపోయింది, సర్వేలో ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది, సినిమా అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారా తమ్ముళ్ళు? ఇలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అందుకే అడుగుతున్నా, ఈరోజు గెలిచిపోతామని ధీమాతో ఇంట్లో పడుకుంటే మోసపోయేది మనమే, ప్రజలు మోసపోతాం. కష్టపడండి. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి తిరగండి, ప్రజల మద్దతు కూడగట్టండి, ప్రజా చైతన్యం తీసుకురండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల్లో ఉత్తేజాన్ని తేండి, వాస్తవాలు చెప్పండి. ఈయన తప్పులు చేయించి ఓటాలు పంచుకుని దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి, ఎందుకంటే అర్థమైపోయింది, సర్వేలో ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది, సినిమా అయిపోయింది. ఎవరిది కుట్ర? ఇప్పుడు ఇదే మాట ఏపీ రాజకీయాల్లో మరోసారి మారుమోగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 నెలల వరకు సమయం ఉన్నందువల్ల వైఎస్ మరణం విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. స్వయంగా ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం. ఏపీ రాజకీయాలు రోజురోజుకి హీట్ పుట్టిస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి వేళ మరోసారి తెరపైకి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ విషయం. చిత్తూరు జిల్లాలో రచ్చబండకు వెళుతూ హెలికాప్టర్లో కూలిపోవడంతో చనిపోయారు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే ఆయన మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 నెలల వరకు సమయం ఉంది. ఇలాంటి వేళ జగన్ ప్రభుత్వ సలహాదారు స్వయంగా సీఎం తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గురించి ప్రస్తావించడంపై జోరుగా చర్చ సాగుతోంది. అంతేకాదు, వైఎస్ మరణం తర్వాత కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కుమ్మక్కై జగన్పై తప్పుడు కేసులు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు సజ్జల. సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం, అది ఆమె చూస్ చేసుకోవచ్చు, వెళ్తారు. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉంటారు, నాయకురాలుగా ఉంటారు. ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తానన్నారు, తెలియదు. ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు. ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ, అప్పుడే పుట్టిన పార్టీ. వైసీపీని స్థాపించాక సైతం ఈ కుట్రలు సాగాయని ఆరోపించారు సజ్జల. కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లోనూ జగన్తో పాటు విజయమ్మను ఓడించడం ద్వారా వైసీపీని మొగ్గులో తుంచివేసే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు సజ్జల.
అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పటి నుంచి తెర వెనుక కాంగ్రెస్తో సంబంధాలు కొనసాగించారంటూ చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారాయన. జగన్ను నేరుగా ఎదుర్కోలేక ఈ ప్రయత్నాలు చేస్తున్నారని, రానున్న రోజుల్లో జరగబోయే డ్రామా అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపణలు గుప్పించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. ఇంకా అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఆయనకు కావాల్సింది ఏంటి? స్టేట్ డెవలప్మెంట్ కానీ, స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ, 14-19 మధ్య ఏం జరిగింది, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు. సజ్జల వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై స్పందించారు కాంగ్రెస్ నేతలు. కేవలం రాజకీయాల కోసమే వైఎస్ మరణం విషయాన్ని తెరపైకి సజ్జల తీసుకొచ్చారని విమర్శించారు ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ. వైఎస్ మృతిపై అనుమానాలుంటే విచారణకు ఎందుకు ఆదేశించలేదంటూ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు సాగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇవి ఎంతవరకు వెళ్తాయి అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఏపీలో బీజేపీ రాజకీయం మారుతుందా? గతంలో పోలిస్తే ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు దేనికి సంకేతాలు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, జనసేన రాష్ట్రంలో కలిసికట్టుగా సాగుతున్నామని చెబుతున్నాయి. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీను పొత్తు పెట్టుకోవాలని కొందరు, వద్దని ఇంకొందరు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పొత్తులపై అభిప్రాయ సేకరణ చేపట్టింది కమల దళం. ఇటీవలే విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పొత్తుకు సంబంధించిన సంకేతాలు రావడమే ఇందుకు నిదర్శనమన్న వాదన బలంగా వినిపిస్తుంది. పలువురు ముఖ్య నేతలు పాల్గొన్న సమావేశంలో పార్టీ జాతీయ సహా సంఘటన మంత్రి శివప్రకాష్ జీ స్వయంగా పొత్తు ప్రస్తావన తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొదటగా ఎన్నికల్లో పొత్తు ఉండదన్న భావనతో నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించిన ఆయన, ఆ తర్వాత పొత్తు ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వేశారన్న టాక్ వినిపిస్తోంది. నేతల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా కోరడంతో అంతా సీల్ కవర్లో పెట్టి ఇచ్చారని సమాచారం. ఇదే సమయంలో బీజేపీ నుంచి పలువురు నేతలు ఈసారి ఎన్నికల పోటీలో దిగాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా రాజమండ్రి రూరల్ నుంచి సోము వీరాజు పేరు వినిపిస్తుంది. కదిరి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, హిందూపురం నుంచి సత్యకుమార్ పేరుపై ప్రచారం సాగుతుంది. ఇక విశాఖ ఎంపీ బరిలో జీవీఎల్ పోటీ గ్యారంటీ అన్న టాక్ నడుస్తుంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రం ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఓ స్పష్టత రాకపోవడం గమనార్హం. డబ్బు ఎంతటి దారుణానికైనా పురుగొల్పుతుందనడానికి రాయదుర్గం కిడ్నాప్ ఒక ఉదాహరణ. సినీ ఫక్కీలో జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ సోదరే అని తెలిసి పోలీసులే అవాక్కయ్యారు. ఇంతకు కిడ్నాప్ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? కోట్ల కోసం వేసిన స్కెచ్ కొంపముంచిందా? వాచ్ ది స్టోరీ. రాయదుర్గంలో ప్రైవేట్ ఎంప్లాయీ సురేందర్ను ఈ నెల 4న కాజాగూడ చెరువు వద్ద కారులో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానికులు 100 కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు అయిన వాళ్ళ దగ్గర ఆరా తీశారు. అగంతకులు కాల్ చేసి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాజాగూడ చెరువు దగ్గర సురేందర్ను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో గుర్తించారు. మొబైల్ నెంబర్, వాట్సాప్ ఆధారంగా కుటుంబ సభ్యులతో కాల్ మాట్లాడినట్టు గుర్తించారు. ఆ తర్వాత
తన మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి వైఫైతో మాట్లాడినట్టు ఐడెంటిఫై చేశారు. కిడ్నాపర్లు ఓ కారులో కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలో ఉన్నట్టు అక్కడి ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద కారు ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేశారు కిడ్నాపర్లు. మొఖాలకు మాస్కులు ఉండటంతో అనుమానం వచ్చిన ఫారెస్ట్ గార్డ్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వెంబడించారు. దీంతో సురేందర్ను వదిలేసి అడవిలోకి పారిపోయారు. అప్పటికే హైదరాబాద్ నుండి వెళ్లిన టీం స్పాట్కు చేరుకొని నిందితులను అరెస్టు చేసి బాధితునితో సహా వారిని హైదరాబాద్ తరలించింది. ఈమె నిఖిత ఎవరైతే కిడ్నాప్ అయ్యారో అతనికి సంబంధించినటువంటి కజిన్ సిస్టర్. ఈమెకి వెంకటకృష్ణ అనేటటువంటి అతనితో కూడా పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి సురేష్ అనేటటువంటి అతని సహకారంతో ఈ కిడ్నాప్ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనికి సంబంధించినటువంటి భార్యకు కాల్ చేసి 2 crores డిమాండ్ చేయడం జరిగింది. వీరికి వెంటనే ఈమె ద్వారా సమాచారం కూడా వెళ్ళింది. ఇట్లా పోలీసులు వెంటబడుతున్నారనేటటువంటి సమాచారంతో వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనితో మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పించారు. ఎవరైతే కిడ్నాప్ అయినప్పుడు అక్కడ ఉందో ఆమె నిఖిత ఒక వెహికల్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. చివరికి ఈ కిడ్నాప్ అయినటువంటి గ్యాంగ్ మొత్తం కూడా ఆ కడతాల్ ఏరియాలో ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఆ టైంలో ఈ పర్సన్ని వాళ్ళు వదిలేసి అక్కడ దరిదాపుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్లోకి పారిపోవడం జరిగింది. వీళ్ళందరినీ మనం డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి టీమ్స్ అన్ని పకడ్బందీగా వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కిడ్నాప్ కేసును 48 గంటల్లో ఛేదించారు పోలీసులు. విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. 6:30కు కిడ్నాప్ సమాచారం అందగానే వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. కిడ్నాప్ అయిన ప్రాంతంలో ఆరా తీయగా బాధితుడి కజిన్ నిఖితతో వచ్చిన వారే కిడ్నాప్ చేశారని స్థానికులు చెప్పారు. దీంతో నిఖితను ప్రశ్నించగా ఆమె ఇచ్చిన సమాచారంతో 6 టీంలను ఏర్పాటు చేసి గాలించారు. కిడ్నాప్లో నిఖిత, వెంకటకృష్ణ, సురేష్ కీలకంగా వ్యవహరించారు. సురేందర్ను కిడ్నాప్ చేసి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. పోలీసులు వెంట పడుతున్నారని తెలిసి సురేందర్ చేతనే ఫోన్ చేయించి స్వతహాగా వెళుతున్నానని చెప్పించారు. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు, నేనే వచ్చేస్తాను అని చెప్పించారు. వాళ్ళ కజిన్ బ్రదర్ బాగా వెల్ ఆఫ్ ఉన్నాడు. రీసెంట్గా కూడా కొత్త హౌస్ తీసుకోవడం జరిగింది. హౌస్ వార్మింగ్ సెరమనీ అదంతా అటెండ్ అయ్యారు. సో దీని గురించి ఒక 2 months పాటు రెక్కీ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఇమీడియట్గా మనకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారనేటటువంటి ఇంటెన్షన్తోనే ఇది ప్లాన్ చేశారు. పోలీసులు వెంటబడుతుంటే ఈ విక్టిమ్తోనే మనకి అందరికీ కాల్ చేయించారు. సో నేను ఇది నాకున్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను, దీంట్లో ఎలాంటి కిడ్నాప్ లేదు అనేటటువంటిది. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళందరూ మాస్కులు వేసుకొని ఉంటాం. మాస్కుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫారెస్ట్ అఫీషియల్స్కి అనుమానం వచ్చి వివరాలు అడిగినప్పుడు వెంటనే ఇతను రివీల్ చేయటం, ఇట్లా నన్ను హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేస్తున్నారని అప్పటికే మనం అన్ని చోట్ల కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాం. చివరికి పోలీసుల నుంచి మనకు తప్పించుకునే అవకాశం లేదని తెలుసుకొని ఆ కిడ్నాప్ చేసినటువంటి అతన్ని వదిలిపెట్టి వీరు వెళ్ళిపోవటం జరిగింది. కడ్తల్ రోడ్ మార్గంలో వెళ్తుండగా కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న కారు ఆగిపోయింది. దీంతో నిఖితకు ఫోన్ చేయడంతో సురేందర్ కారును ప్రియుడు వెంకటకృష్ణకు ఇచ్చి పంపింది. సురేందర్ను కిడ్నాప్ చేసి కర్నూలు నల్లమల ఫారెస్ట్ వైపు తీసుకెళ్తుండగా ఫారెస్ట్ అధికారులను చూసి కిడ్నాపర్లు పారిపోయారు. అటవీశాఖ అధికారులు నిందితులను వెంబడించారు. స్పెషల్ టీంలు నిందితులందరినీ అరెస్టు చేయగా 2 పరారయ్యారు. మొత్తం 7 ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని గుర్తించారు. ముందుగా 2 కోట్లు డిమాండ్ చేసి అనంతరం 20 లక్షలు ఇచ్చిన చాలు అన్నారు నిందితులు. సురేందర్ సోదరి నిఖిత ఈ కేసులో కిడ్నాప్ సూత్రధారని తేల్చారు పోలీసులు. కిడ్నాప్ లో పాలు పంచుకున్న A1 నిందితుడు సురేష్ పై 21 కేసులు ఉన్నాయి. నిఖిత, వెంకటకృష్ణ ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కిడ్నాప్ చేసి వచ్చిన డబ్బుతో విలాసవంతంగా గడపాలనుకున్నారు. ఈ గ్యాంగ్ గచ్చిబౌలిలోని గతంలో ఒక కిడ్నాప్ కేసులో కూడా 2 లక్షలు వసూలు చేసింది. తెలిసిన వాళ్ళని బెదిరించడం, ఎంతో కొంత డిమాండ్ చేసి దండుకోవడం వీరు చేసే పని. వెంకటకృష్ణపై సైతం జీడిమెట్ల PS లో మరొక కిడ్నాప్ కేసు ఉంది.
ఎవరైతే దీనికి ప్లాన్ చేశారో సురేష్ అనే అతని మీద ఇప్పటికే 21 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇదే గ్యాంగ్ ఇంతకు ముందు మన దగ్గర గచ్చిబౌలిలో కూడా అయినటువంటి ఒక కిడ్నాప్ కేసు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, అది కూడా డిటెక్ట్ అయింది. సో ఈ సురేష్ అనేటువంటి అతను ఒక 21 కేసెస్ లో ఉన్నారు. ఈ వెంకటకృష్ణ అనేటటువంటి అతను నిఖిత్కి ఎవరైతే అసిస్ట్ చేశారో వీళ్ళిద్దరూ ఒకే చోట ఎంప్లాయీస్ గా చేస్తున్నారు. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మ్యారేజ్ చేసుకోవడానికి ఈ అమౌంట్ కనుక వస్తే మనకి హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేటటువంటి ఇంటెన్షన్ తో ఇది ప్లాన్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరెండి కూడా తెలిసినటువంటి వాళ్ళనే కిడ్నాప్ చేయటం, వాళ్ళని ఎంతో కొంతకి బెదిరించడం. ఇంతకు ముందు గచ్చిబౌలి కేసులో కూడా మనకి ఇనీషియల్ గా 1 crore నుంచి స్టార్ట్ చేసి 2 lakhs తీసుకొని వదిలిపెట్టడం జరిగింది. సో వీళ్ళందరి మీద కూడా గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తాము. మెయిన్ అక్యూజ్డ్ మీద పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది. రాయదుర్గం కిడ్నాప్ కేసులో 5 నిందితుల అరెస్ట్ కాగా 2 పరారీలో ఉన్నారు. A1 సురేష్, A2 వెంకటకృష్ణ, A3 నిఖిత, A4 రాజు, A5 రోహిత్ అరెస్ట్ కాగా A6 చందు, A7 వెంకట్ పరారీలో ఉన్నారు. కాగా నిఖిత కిడ్నాప్ కు గురైన సురేందర్ సోదరి కావటం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.